అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఎల్ఐసి ప్లాన్స్లోనే చాలా పాపులర్ అయిన ఒక ప్లాన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోబోతున్నాం. అదే జీవన్ లాభ్. అసలు ఈ ప్లాన్లో ఏముంది, ఇది ఎవరికి బాగా సెట్ అవుతుంది, ఎవరికి అంతగా ఉపయోగపడదు, ఇలాంటి అన్ని విషయాలను కూలంకషంగా చర్చిద్దాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. చూడండి, ఇన్వెస్ట్మెంట్ అనగానే చాలామంది మనసులో వచ్చే మొదటి ఆలోచనేంటి? అమ్మో, స్టాక్ మార్కెట్ రిస్క్ వద్దు బాబోయ్. కరెక్టే కదా. మనం కష్టపడి సంపాదించిన డబ్బుకి భద్రత ఉండాలి, గ్యారంటీగా ఇంత వస్తుంది అని ఒక నమ్మకం కావాలి. అటువంటి వాళ్ల కోసమే, సరిగ్గా ఇలా ఆలోచించే వాళ్ల కోసమే జీవన్ లాభ్ ప్లాన్ని డిజైన్ చేశారు. ఓకే, ఈ పేరు వినగానే లిమిటెడ్ ప్రీమియం నాన్ లింక్డ్ విత్ ప్రాఫిట్స్ ఎండోమెంట్ ప్లాన్, అబ్బో ఏంటిదంతా అనిపిస్తుంది. కానీ ఏం కంగారుపడదు, దీన్ని సింపుల్గా విడగొట్టి చూద్దాం. ఫస్ట్, లిమిటెడ్ ప్రీమియం అంటే పాలసీ ఉన్నన్నేళ్లు డబ్బులు కట్టకర్లేదు, తక్కువ కాలం కడితే చాలు. తర్వాత నాన్ లింక్డ్ అంటే సింపుల్, దీనికి స్టాక్ మార్కెట్తో అస్సలు సంబంధమే లేదు. ఇక ఫైనల్గా విత్ ప్రాఫిట్స్ అంటే ఎల్ఐసికొచ్చే లాభాల్లో మనకు కూడా బోనస్ రూపంలో వాటా ఇస్తారన్నమాట. చూసారా ఎంత సింపులో? సరే, ఇవన్నీ థియరీలా కాకుండా ఒక ఉదాహరణతో, ఒక కథలా చెప్పుకుంటే ఇంకా ఈజీగా అర్థమవుతుంది కదా. అందుకనే మనం సురేష్ అనే ఒక 30 ఏళ్ల వ్యక్తి కథను తీసుకుందాం. సురేష్ ఈ ప్లాన్ను ఎలా ఎంచుకున్నాడు, అతనికి ఎలాంటి ప్రయోజనాలు దక్కాయి, అతని జర్నీని ఫాలో అయితే ఈ ప్లాన్ మనకు క్లియర్గా అర్థమైపోతుంది. రైట్, సురేష్ కథలో మొదటి భాగం ఇది, అంటే ఫౌండేషన్ అన్నమాట. అసలు సురేష్ తన ఫ్యూచర్ గోల్స్ కోసం ఈ ప్లాన్ను ఎలా సెలెక్ట్ చేసుకున్నాడు, ఎంత కట్టాలని నిర్ణయించుకున్నాడు, ఆ పేమెంట్స్ ఎలా ఉంటాయి, ఈ విషయాలన్నీ ఇప్పుడు చూద్దాం. ఈ రూల్స్ చాలా సింపుల్గా ఉంటాయి. కేవలం 8 ఏళ్ల వయసు నుంచే పాలసీ తీసుకోవచ్చు. ముఖ్యంగా కనీసం 2 లక్షల పాలసీ తీసుకోవాలి. మ్యాక్సిమం లిమిట్ అంటూ ఏమీ లేదు, అది మన ఆదాయం మీద ఆధారపడి ఉంటుంది. సో ఈ జీవన్ లాభ్లో మనకు 3 ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి. పాలసీ స్టార్ట్ చేసేటప్పుడే ఈ మూడింటిలో ఒకటి ఫిక్స్ అయిపోవాలి. ఇక్కడ మన సురేష్ ఏం చేశాడంటే, లాంగ్ టర్మ్లో ఎక్కువ బెనిఫిట్ వస్తుందని ఆలోచించి ఆ 3వ ఆప్షన్ని, అంటే 25 ఏళ్ల పాలసీ టర్మ్ని సెలెక్ట్ చేసుకున్నాడు. ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది. మనం ఇందాకనుకున్న లిమిటెడ్ ప్రీమియం కాన్సెప్ట్ ఇక్కడే వస్తుంది. సురేష్ తీసుకున్నది 25 ఇయర్స్ ప్లాన్, కానీ అతను డబ్బులు కట్టేది మాత్రం కేవలం 16 ఇయర్సే. ఆ తర్వాత 9 ఏళ్లు ఒక్క రూపాయి కూడా కట్టక్కర్లేదు. కానీ పాలసీ కవరేజ్ మాత్రం ఫుల్గా 25 ఇయర్స్ వరకు కంటిన్యూ అవుతుంది. అద్భుతం కదా. మొత్తంగా ఈ 16 ఏళ్లలో సురేష్ కట్టే టోటల్ అమౌంట్ సుమారుగా 7,30,000 రూపాయలు. పెద్ద అమౌంట్లు అనిపించొచ్చు, కానీ దీన్ని మనం రోజుకి ఎంతవుతుందని లెక్కేస్తే జస్ట్ 125 రూపాయలు మాత్రమే. అంటే రోజుకి ఒక కాఫీ ఖర్చుతో ఒక పెద్ద మొత్తాన్ని కూడబెట్టొచ్చన్నమాట. చిన్న చిన్న పొదుపే పెద్ద సంపదకి దారి. సరే, కట్టడం గురించి చూశాం. ఇప్పుడందరూ ఎదురు చూసే అసలు విషయానికి వద్దాం. అదే రిటర్న్స్. 16 ఏళ్లు కష్టపడి కట్టిన తరువాత 25వ సంవత్సరం చివర్లో సురేష్ చేతికి ఎంతొస్తుంది? ఆ క్యాలిక్యులేషన్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. మనకొచ్చే ఫైనల్ అమౌంట్లో 3 ముక్కలుంటాయి. ఒకటి గ్యారంటీడ్ సమ్ అష్యూర్డ్, అంటే సురేష్ కేసులో 10 లక్షల పక్కాగా వస్తాయి. 2 సింపుల్ రివిజనరీ బోనస్, అంటే ప్రతి ఏడు ఎల్ఐసి వాళ్ల పనితీరును బట్టి మన అకౌంట్లో కొంచెం కొంచెం బోనస్ వేస్తూ ఉంటారు. ఇక మూడోది ఫైనల్ అడిషనల్ బోనస్. దీన్ని ఒక లాయల్టీ గిఫ్ట్ అనుకోవచ్చు. పాలసీని మధ్యలో ఆపకుండా చివరి వరకు నమ్మకంగా కంటిన్యూ చేసినందుకు ఎల్ఐసి ఇచ్చే ఒక స్పెషల్ బోనస్ ఇది. సో ఈ 3 కలిపితే వావ్, 20 ఏళ్ల తర్వాత సురేష్ చేతికి అందే మొత్తం ప్రస్తుత బోనస్ రేట్ల ప్రకారం సుమారుగా 26,25,000 రూపాయలు. ఇక్కడ ఇంకో సూపర్ విషయం ఏంటంటే, ఈ అమౌంట్ మొత్తం కంప్లీట్గా ట్యాక్స్ ఫ్రీ. ఒక్క రూపాయి కూడా పన్ను కట్టాల్సిన అవసరం లేదు. ఒక్కసారి నంబర్స్ చూడండి, అవే మొత్తం కథ చెప్పేస్తాయి. సురేష్ కట్టింది సుమారు 7.3 లక్షలు, కానీ చేతికి వచ్చింది 26.25 లక్షలు. అంటే కట్టిన దానికి దాదాపు 3.5 రెట్లెక్కువ. అది ఎలాంటి స్టాక్ మార్కెట్ రిస్క్ లేకుండా. ఇది నిజంగా గమనించాల్సిన విషయం. డబ్బులు రావడం అంతా బానే ఉంది, కానీ జీవితం ఎప్పుడూ మనం అనుకున్నట్టే ఉండదు కదా. అనుకునేదేదైనా జరిగితే. అందుకే జీవన్ లాభ్ కేవలం డబ్బులిచ్చే ప్లాన్ మాత్రమే కాదు, ఇదొక రక్షణ కవచం కూడా. ఆ సేఫ్టీ నెట్ ఏంటో, ఆ భరోసా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకవేళ పాలసీ నడుస్తున్న టైంలో పాలసీదారుడు సహజంగా మరణిస్తే, నామినీకి 10 లక్షల రూపాయలతో పాటు అప్పటిదాకా జమైన బోనస్ మొత్తం కలిపి ఇచ్చేస్తారు. అదే యాక్సిడెంటల్ డెత్ రైడర్ అనే చిన్న యాడ్-ఆన్ తీసుకుని ఉంటే, ప్రమాదవశాత్తు మరణించినప్పుడు ఆ అమౌంట్ డబుల్ అవుతుంది. అంటే 20 లక్షల రూపాయలు ప్లస్ బోనస్. ఇది ఆ కుటుంబానికి చాలా చాలా పెద్ద ఆర్థిక భరోసానిస్తుంది. ఈ బేసిక్ ప్లాన్తో పాటు మన అవసరాన్ని బట్టి కొన్ని యాడ్-ఆన్స్, అంటే రైడర్స్ని కూడా తీసుకోవచ్చు. కొంచెం ఎక్స్ట్రా ప్రీమియం కడితే చాలు. యాక్సిడెంటల్ డెత్ అండ్ డిసబిలిటీ బెనిఫిట్, టర్మ్ అష్యూరెన్స్ రైడర్, క్రిటికల్ ఇల్నెస్ రైడర్, పిల్లల పేరు మీద పాలసీ తీసుకుంటే ప్రీమియం వేవర్ బెనిఫిట్, ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి.
ఇక్కడొక ముఖ్యమైన హెచ్చరిక, ఇది చాలా చాలా జాగ్రత్తగా వినాలి. పాలసీ తీసుకున్న మొదటి 2 ఏళ్లలోపు గనక మధ్యలో ఆపేస్తే మీరు అప్పటిదాకా కట్టిన డబ్బులన్నీ పోయినట్టే. ఒక్క రూపాయి కూడా వెనక్కి రాదు. అందుకే లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వగలను అనుకుంటేనే ఇలాంటి ప్లాన్స్లోకి అడుగుపెట్టాలి. సరే, ఒకవేళ 2 ఏళ్ల తర్వాత ప్రీమియం కట్టడం ఇబ్బందిగా మారితే అప్పుడు 2 ఆప్షన్లుంటాయి. ఒకటి, మీ పాలసీ మీద లోన్ తీసుకోవచ్చు. లేదా రెండో ఆప్షన్ ఏంటంటే దాన్ని పెయిడప్ పాలసీగా మార్చేయొచ్చు. అలా చేస్తే పాలసీ క్యాన్సిల్ అవ్వదు, కానీ దాని బెనిఫిట్స్ అంటే వచ్చే డబ్బులు అప్పటిదాకా కట్టిన ప్రీమియంకు తగ్గట్టుగా తగ్గిపోతాయన్నమాట. రైట్, ఇక మనం ఫైనల్ స్టేజ్కొచ్చేసాం. ఈ జీవన్ లాభ్ కథలో లాభాలేంటి, నష్టాలేంటి అన్నీ బేరీజు వేసుకుని అసలు ఈ ప్లాన్ ఎవరికి పర్ఫెక్ట్ మ్యాచ్, ఎవరి దీనికి దూరంగా ఉండాలి అనే ఫైనల్ వర్డిక్ట్ ఇచ్చేద్దాం. చూడండి, దీని లాభాలేంటంటే గ్యారంటీ రిటర్న్స్, ఫుల్ సేఫ్టీ, ట్యాక్స్ సేవింగ్స్, అవసరమైతే లోన్ ఫెసిలిటీ, అన్నిటికన్నా ముఖ్యంగా ప్రభుత్వ భరోసా. కానీ నష్టాలు కూడా ఉన్నాయి. దీనిమీద వచ్చే రాబడి సుమారుగా 6.5% మాత్రమే. అంటే రిటర్న్స్ కొంచెం తక్కువ. మధ్యలో డబ్బులు కావాలంటే తీసుకోవడం కష్టం. అంటే లిక్విడిటీ తక్కువ. పెద్దగా వెల్త్ క్రియేట్ చేయాలి అనుకునేవాళ్లకి ఇది అంత కరెక్ట్ ఆప్షన్ కాదు. ఈ చార్ట్ చూస్తే మనకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. జీవన్ లాభ్లో సుమారుగా 6.5% రాబడి వస్తే అదే మ్యూచువల్ ఫండ్స్లో యావరేజ్గా 12% రావచ్చు. సో చాయిస్ చాలా క్లియర్. భద్రత ముఖ్యమా లేక అధిక రాబడి ముఖ్యమా? సేఫ్టీ కావాలంటే జీవన్ లాభ్, కొంచెం రిస్క్ తీసుకున్నా పర్లేదు, రిటర్న్స్ ఎక్కువ కావాలి అనుకుంటే మ్యూచువల్ ఫండ్స్. ఇది పూర్తిగా మీ వ్యక్తిగత నిర్ణయం. సో చివరిగా ఒక్కటే ప్రశ్న, ప్రతి ఒక్కరి ఆర్థిక పరిస్థితి, లక్ష్యాలు, రిస్క్ తీసుకునే ధైర్యం వేర్వేరుగా ఉంటాయి. మరి ఒకరి ఆర్థిక భవిష్యత్తుకు భద్రత అనే పునాది కావాలా లేక రాబడి అనే ఎదుగుదల కావాలా? ఈ ప్లాన్ ఇచ్చే గ్యారంటీ ఆ భవిష్యత్ ప్రణాళికలకు సరిపోతుందా లేదా అనేది ఎవరికి వారు ఆలోచించుకోవాల్సిన విషయం.